బీసీ నేత దారం నరసింహారావు కుటుంబానికి అండగా ఉంటామని బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బీసీల కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో రామచంద్ర యాదవ్ పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. గుడివాడ నుంచి కూడా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బీసీ సంఘ అధ్యక్షులు స్వర్గీయ దారా నరసింహారావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నరసింహారావు గారు గతంలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న బీసీ సమస్యల పైన కావచ్చు, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో బీసీ భవన్ నిర్మించాలి, అదే విధంగా బీసీలకు ఉన్న సమస్యల పైన అనేక రకాలుగా పోరాటం చేశారు. అలాంటి పెద్దలు ఈ రోజు అకాలంగా మన మధ్య లేకపోవడం అనేది నిజంగా గుడివాడ బీసీ సమాజానికి తీరని లోటు. ఏది ఏమైనా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన ఆశయాలు కొనసాగించడానికి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరితోటి కూడా కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబంకు అన్ని రకాలుగా మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సన్నిహితులు శ్రీ బొడ్డు రమేష్ గారి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదే విధంగా బీసీ నాయకులు స్వర్గీయ దారం నరసింహారావు గారి కుటుంబాన్ని పరామర్శించడం కూడా ఈరోజు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు, ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికిన ప్రతి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కావచ్చు, గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఈ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.